ఆలోచించి, ఒకవేళ ఇంత క్రితం మనం ఎలా ఉన్నా ఇక మీదట మనం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటి? నా ఫోకస్, నా దృష్టి అంతా నీతిని గురించి, కృపను గురించి, న్యాయమును గురించి దావీదు ఎలా పాడి స్తుతించాడో అలా దేవుడు మనకిచ్చిన బాధ్యతను నేను చక్కగా నిర్వహిస్తానని, దాని మీదే దృష్టి నిలుపుతానని తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ప్రభువు వస్తాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. ఖచ్చితంగా ప్రభు ఆ స్థలంలోనికి వస్తాడు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి దేవుడు వస్తాడు. ఎక్కడుంటాడో ప్రభు అంటే బాధ్యత కలిగిన కుటుంబంగా ఆ కుటుంబం ఉండాలి. ఓ తండ్రి తన బాధ్యతను గుర్తుపట్టాలి. ఓ భార్య తన బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు తన కర్తవ్యం ఏంటో, తన బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఒక దైవ సేవకుడు తన బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఒక దైవ సేవకురాలు తన బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఒక గ్రామ పెద్ద ఆ గ్రామం యొక్క బాధ్యత ఏంటో గుర్తుపట్టాలి. ఒక యజమానుడు తన బాధ్యత ఏమో గుర్తుపట్టి దాన్నే ఫోకస్ చేసుకుని వెళుతున్నప్పుడు పిల్లలు ఆ చోట ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా.